శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త దర్శనము కార్తవీర్య మోక్షము. ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం. గంగా తీరాన గల పట్టణాలలో కన్యాకుబ్జం ఒకటి. దాన్ని గాధి అనే మహారాజు ఏలేవాడొకడప్పుడు. ఆ గాధిరాజు కారణాంతరాల వల్ల భార్యాసహితుడై అడవుల్లో ఉండి బ్రాహ్మణ వృత్తి స్వీకరించి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో అతనికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్లకి సత్యవతి అని పేరు పెట్టి అక్కడే పెంచుకుంటున్నారా దంపతులు. పిల్ల పెరిగి పెద్దదైన కొద్దీ దానికి మహారాజోచితమైన సౌందర్యము, తాపసోచితమైన అద్భుత గుణసంపద సమృద్ధిగా సిద్ధించినాయి. అలా నవయౌవనోదయ సౌందర్యంతోనూ తప పరిశుద్ధమైన అంతఃసారంతోనూ కళకళలాడుతున్న ఆ పిల్లనొకసారి భృగుపుత్రుడైన రుచీకుడు చూడడం తటస్థించింది. చూడటంతోనే గార్హస్థ్యం మీద మక్కువ కలిగింది రుచీకుడికి. లౌక్యం తెలియని అచ్చపు వెర్రిబాపడు కదా. సరాసరి గాధిరాజు దగ్గరకు వెళ్ళి, మీ అమ్మాయిని నాకు భార్యగా దానం చెయ్యండి అన్నాడు. ఆ రాజుకి ఈ మోట బ్రాహ్మడికి పిల్లనియ్యటం అంతగా ఇష్టం లేదు. కానీ అడుగుతున్నది అగ్నిశిఖ వంటివాడు, భృగుపుత్రుడు రుచీకుడు. కాదనటానికి గుండెలుండద్దా? లౌక్యంలో ఆరితేరిన వాడాయే రాజు చిన్న మెలిక పెట్టాడు. అయ్యా, మీ వంటి వారడిగితే కాదంటామా? మాకదే మహాభాగ్యం. కానీ ఆడపిల్లకు ఉంకువ తీసుకునే వంశాచారం ఒకటి ఉంది మాకు. ఆ ఆచారం నుంచి వైదొలగడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. వైదొలగడం ఎందుకు? ఏమిటా ఉంకువ చెప్పండి. బ్రహ్మచారి మాట చురుకుగా ఉంది. ఒళ్ళంతా తెల్లగా ఉండి చెవుల్లో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న గుర్రాలు 1000 మాకిచ్చి రాజు మాట పూర్తి చేయలేదు. ఓ సింతే కదా, తేలిగ్గా నవ్వేశాడు బ్రహ్మచారి. ఆశ్చర్యపోయాడు రాజు. రాజు చూస్తుండగానే ఒక్క క్షణం ధ్యానం చేసి వరుణుణ్ణి పిలిచాడు ముని బ్రహ్మచారి. వరుణుడు తక్షణమే ఎదుట సాక్షాత్కరించి, అయ్యా, మీకు కావలసిన గుర్రాల్ని ఇదిగో ఈ గంగమడుగులోంచి బయటికి పంపిస్తాను, స్వీకరించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు. అన్నట్లే 1000 గుర్రాలు గంగలోంచి బయటకు వచ్చినాయి చూస్తుండగానే. అప్పటి నుంచి గంగలో ఆ రేవుకి అశ్వతీర్థం అని పేరు వచ్చింది. గాధి మారు మాట్లాడకుండా తన కూతుర్ని రుచీకుడికిచ్చి వివాహం చేశాడు. వివాహానంతరం రుచీకముని కూడా ఆ ప్రాంతాల్లో ఉండిపోయి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. భృగుమహాముని కొడుకు వివాహ వార్త తెలిసి వారి సంసారం ఎలా ఉందోనని చూసిపోదామని ఒకనాడు వచ్చాడు. కోడలు రాచపిల్ల కదా, ఈ తపస్సులకు ఈ నియమాలకు ఆమె ఎలా తగునని తన కొడుకు ఏరికోరి చేసుకున్నాడా అని భృగుమునికి లోపల సందేహం. కానీ తీరా వచ్చి చూశాక వారి కాపురాన్ని చూసి, వారి తపపరాయణత్వాన్ని చూసి, అన్నిటినీ మించి కోడలి గుణసంపదను చూసి పొంగిపోయాడు. ఆ సంతోషంతో కోడల్ని దగ్గరకు పిలిచి, అమ్మాయి, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన సేవలకు మరింత సంతోషిస్తున్నాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు సత్యవతి కొంచెం ఆలోచనలో పడి, అయ్యా, నాకో కొడుకు, మా అమ్మకో కొడుకు కలిగేటట్టు వరం ఇయ్యండి అంది. అది విని ఆడదానికి పుట్టింటి మీద మమకారం ఇలా ఉంటుంది అనుకొని సన్నగా నవ్వుకొన్నాడు భృగు మహర్షి. ఆ తరువాత భృగుమునీంద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి ఒకటి కోడలి చేతిలో పెట్టి ఇలా అన్నాడు, అమ్మాయి, నువ్వు మడికట్టుకొని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టుని కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఇదిగో ఈ 2వ పాత్ర ఇక్కడ దర్భల మీద ఉంచుతున్నాను. దీన్ని మీ అమ్మను సేవించమను. సేవించినాక పోయి రావి చెట్టును కౌగిలించుకుని ఈశ్వరుణ్ణి ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదు. అలా చెప్పి మహర్షి తనకు వేరే పని ఉందని త్వరగా వెళ్ళిపోయాడు. సత్యవతి మహానందపడి విషయమంతా తల్లికి చెప్పింది. తల్లికి కూడా తన వల్ల ఉపకారం జరిగింది కదా అని సత్యవతికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తల్లికి మనస్సులో ఒక ఆలోచన పీకుతోంది. ఈ ముని ఇద్దరికీ ఒకే పాయసం ఇవ్వక ఎవరిది వారికే అన్నట్ట. అంటే తన కోడలికి చాలా ప్రశస్తమైంది ఇచ్చుకొని ఉంటాడు. తన మనవడు నా కొడుకు కన్నా గొప్పవాడు కావాలని. సరే చూద్దాంలే అని ఈ ఆలోచన రావడంతోనే ఆ తల్లి హృదయంలో దుర్బుద్ధి పుట్టింది. దాంతో కూతురి కన్నా ముందుగా తనే మడికట్టుకొచ్చి కూతురి పాత్రను తన పాత్రను తారుమారు చేసి కూతురు తినవలసిన పాయసం తిన్నది. వెర్రిబాగుల కూతురికి ఇది తెలియదు. ఆ తర్వాత కొద్ది కాలానికి తల్లి కూతుళ్ళిద్దరూ గర్భవతులయ్యారు. కోడలు గర్భవతి అయిందని తెలిసి చూసిపోవడానికి వచ్చాడు భృగు మహర్షి. వచ్చి రావడంతోనే కోడలి కడుపులో రజోగుణ ప్రధానుడైన క్షత్రియ బాలుడు పెరగడం చూసి విస్తుపోయాడు మహర్షి. దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి తన కోడలి అమాయకత్వానికి జాలిపడి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, అమ్మాయి, ఇదేమిటమ్మా ఇలా చేశావు? జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా?
మీ అమ్మ నిన్ను మోసం చేసింది. నీ పాయసం ఆవిడ తిన్నది. రాజ్యపాలనా సమర్థుడైన కొడుకు పుట్టాలని వాళ్లకు వేరే పాయసం ఇచ్చాను. ఆ పాయసం నువ్వు తిన్నావు. అందువల్ల నీ కడుపున పుట్టినవాడు పుట్టుకకు బ్రాహ్మణుడే కానీ వాడు మహా దారుణ క్షత్రియ స్వభావం కలవాడవుతాడు. నీ తల్లికి పుట్టినవాడేమో మహా తపస్వి అవుతాడు. ఏమి చేస్తాం, నీ ప్రాప్తి అలా ఉంది. ఆ మాటలు వింటూనే సత్యవతి కళ్ళనీళ్లు పెట్టుకొని మామగారి కాళ్ల మీద పడి, మామగారు, నా కొడుకు క్షత్రియుడవడం నాకిష్టం లేదు. అంతటి మహానీయుడు ప్రాణిగ్రహణం చేసి అనుగ్రహించిన చివరకు నాకీ క్షత్రియపు సంతానం కలగడమేనా? వద్దు అయ్యా, మీ తపశ్శక్తికి తిరుగులేదు. నా మీద దయతలిచి ఆ క్షత్రియత్వాన్ని నా పౌత్రుడి మీదకు పంపించి నా పుత్రుణ్ణి అచ్చంగా బ్రాహ్మణాచార సంపన్నుణ్ణి చెయ్యండి అని ప్రార్థించింది. భృగు మహర్షికి కోడలి అమాయకత్వము, తపోనిష్ఠ చూసి జాలి కలిగి సరే అని వరం ఇచ్చి వెళ్ళాడు. కొంతకాలం గడిచాక సత్యవతి జమదగ్ని అనే కొడుకును కన్నది. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని చిన్న వయస్సులోనే 4 వేదాలు చదివి సర్వశాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించాడు. జన్మ సంస్కారంలో ఎంత పోయినా క్షత్రియ బీజం పోలేదు కాబోలు. ధనుర్వేదాన్ని విస్తారంగా అధ్యయనం చేశాడు. తరువాత మహాతపస్శాలి అయ్యాడు. అతడు కూడా తండ్రిలాగానే ఒక రాజుకూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ప్రసేనజిత్తు అనే రాజుకూతురు రేణుకాదేవి. తపప్రధానంగా సంసారయాత్ర సాగిస్తున్న ఆ దంపతులకు వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రాముడు అని 5 కొడుకులు కలిగారు. జమదగ్ని ముని కుటుంబంలోని వారంతా తపస్సే ప్రధాన జీవిత లక్ష్యంగా, తపస్సే నిత్య కార్యక్రమంగా, తపస్సే తమకు సర్వస్వంగా కాలం గడుపుతున్నారు. కాలం సుఖంగా సాగిపోతోంది. ఒకనాడు పిల్లలంతా సమిధలు, పళ్ళు మొదలైనవి ఏరుకు రావడానికి అడవికి వెళ్ళినప్పుడు రేణుకాదేవి స్నానానికి గంగకెళ్ళింది. ఈవిడ వెళ్ళేటప్పటికి అక్కడ గంగకి ఆవలి ఒడ్డున చిత్రరథుడనే మార్తికావత పట్టణరాజు తన అంతఃపుర కాంతలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ వైభవం, ఆ విలాసం, ఆ ఉత్సాహం, ఆ సొగసు, ఆ భోగం ఇవన్నీ చూసేసరికి ఆవిడిలోని క్షత్రియత్వం రవ్వంత ఉద్ధృతమై క్షాత్రంలో ఉన్న భోగం బ్రాహ్మ్యంలో ఎక్కడ ఉందమ్మా అనిపించింది. ఆ తలుపుతోనే వారి క్రీడలు చూస్తూ అలా నిలబడిపోయింది. కొంతసేపయ్యాక ఆవిడికి ఒళ్ళు తెలిసినట్లయి తను చేస్తున్న ఊహ ఏమిటా అని పరామర్శించుకునేటప్పటికీ తన ఊహలో ఉన్న పాపం స్పష్టమై తనకు తనే సిగ్గుపడ్డది. తన్ను తానే అసహ్యించుకున్నది. ఈ ఊహను గ్రహించి భర్త ఏమంటాడోనని భయపడింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. అలా భయంతోనూ సిగ్గుతోనూ తొట్టుపడుతూనే గబగబా స్నానం చేసి కడివెడు నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వచ్చేసింది. ఇంత ఆలస్యమైంది, రాలేదేమని ఆందోళనగా ఎదురు చూస్తున్న జమదగ్ని మహర్షికి తొట్టుపడుతూ వస్తున్న భార్య ముఖంలో బ్రాహ్మణ కళ అడుగంటిపోయి ఉండటం కనిపించి భ్రుకుటి ముడిపడింది. ఆయనకు జరిగిందంతా తెలియడం, చీ అని భార్య వంక చీత్కారం చెయ్యడం తక్షణమే జరిగిపోయాయి. ఇన్నాళ్ళు తన సాహచర్యం చేసినాక, 2 పిల్లలు కలిగినాక, ఇంత తపస్సు చేసినాక భార్య చేసిన ఈ పనికి జమదగ్ని మహర్షి రోషోన్మాద పరవశుడైపోయాడు. ఇంతలో పెద్ద కొడుకులు 4 ఇంటికి చేరారు. కొడుకుల్ని చూడగానే జమదగ్ని మహర్షి, ఒరేయ్, ఈ పాపిష్టిదాని తల నరికెయ్యండిరా అన్నాడు మహోగ్రంగా. వాళ్ళకి విషయం సరిగా అర్థం కాలేదు. ఏది ఏమైనా కన్న తల్లిని చంపటమా? వారికి చేతులు రాలేదు. తండ్రికి ఎదురు చెప్పటానికి గుండెలు చాలలేదు. తుమ్మమొద్దుల్లాగా ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారు. మహర్షికి కోపం ఆకాశమండలాన్ని దాటుతోంది. కొడుకుల్లో ప్రతి ఒక్కణ్ణి విడివిడిగా పలకరించి చూశాడు. ఎవరూ చెప్పిన మాట వినలేదు. భార్య మీద కోపం ముందు కొడుకుల మీదికి తిరిగింది. ఒరేయ్ ముద్దు వెధవల్లారా, నా మాట ధిక్కరించి అడవి గొడ్లల్లాగా నిలబడ్డారేమిరా? నన్ను ధిక్కరించిన పాపానికి అడవి జంతువుల్లాగే జ్ఞానహీనులై మొద్దుల్లాగానే బతకండి, పోండి అని శపించాడు. ఇంతలో ఆఖరివాడు రాముడు వచ్చాడు. అతని భుజం మీద గండ్రగొడ్డలు మిలమిలా మెరుస్తోంది. వస్తూనే ఇంటి వాతావరణమంతా ఏదో విపరీతంగా ఉందే అనుకున్నాడు. ఇంతలో పిడుగుపాటులాగా తండ్రి గర్జన వినిపించింది. ఒరేయ్, ఇది పాపిష్ఠిదిరా, దీన్ని నరికై. ముని నోట్లోంచి మాటలు రావటం పూర్తయింది. రేణుకాదేవి తల నేలరాలి ఉంది. జమదగ్ని మహర్షి ముందు నివ్వెరబోయాడు. తరువాత ఆనందంతో పొంగిపోయాడు. గుండె లవిసేటట్టు కొడుకుని కౌగిలించుకున్నాడు. ఓరి నా తండ్రి, నా మాట మీద లక్ష్యం పెట్టి అసాధ్యమైన పని చేశావు. నీ అన్నలిలా చెయ్యకపోవడం వల్ల ఘోర శాపానికి గురయ్యారు. కోరుకో, నీకెన్ని వరాలు కావాలో అన్నీ కోరుకో, కోరుకో, ఏమీ సందేహించకు. మహర్షి మహోన్మాదంగా ప్రోత్సహించాడు కొడుకుని. పరశురాముడి వదనం ప్రశాంత గంభీరంగా ఉంది. అతను మెల్లగా ఇలా అన్నాడు. నాన్నగారు, మా అమ్మ ఏదో తప్పు చేసే ఉంటుంది.
కానీ ఆవిడ నా తల్లి. ఆవిడ పాపాలన్నీ మీ వరం వల్ల దహించుకుపోయి ఆమె మునుపటి కన్నా పవిత్రురాలు కావాలి. ఆవిడకు తన వధ సంగతి గుర్తుండరాదు. ఇక నా అన్నలకు కూడా శాపం తక్షణమే అంతం కావాలి. వారికి కూడా ఈ జరిగినదేది గుర్తుండరాదు. ఇక నా సంగతి మీరు ఘటనా సమర్థులని నాకు నిశ్చయంగా తెలుసు. కనుకనే నేను ఈ అకృత్యానికి దిగాను. అంత మాత్రం చేత నాకు పాపం అంటకుండా పోదు. కనుక నాకు మాతృవధ దోషం అంటకుండా చెయ్యండి. ఈ వరాలు నాకు ఇయ్యండి. అతని వరాలు విని తండ్రి మరింత ఆశ్చర్యపోయాడు. ఓరి నాయనా, నా మాట ముగిసే లోపల నే చెప్పిన పని ముగించిన నీ చేతి వేగాన్ని చూసి ముచ్చటపడ్డానే కానీ నీ బుద్ధిలో అంతకన్నా వేగము తీక్ష్ణత ఉన్నాయని గ్రహించలేదురా. నువ్వు ఆ త్రుటిలోనే ఇంత ఆలోచన చేసి ఆ పని చేశావన్నమాట. భేష్, బుద్ధిశాలివి నువ్వు. బుద్ధిశాలివి కనుకే అస్మృతిని కూడా కోరావు. బహుబుద్ధిశాలివి నీవు. అంతేకాదు, అందరి సంగతి అడిగి చివరికి నీకు పాపం అంటకూడదని కోరావు. ఈ నీ నిస్వార్థత్వాన్ని చూసి నేను మరింత సంతోషిస్తున్నాను. అందువల్ల నువ్వు కోరినవే కాక యుద్ధాలలో అప్రతిహత శక్తిని, సుదీర్ఘమైన ఆయుష్యాన్ని కూడా నీకు వరంగా ఇస్తున్నాను, తీసుకో అని వరాలిచ్చాడు జమదగ్ని మహర్షి. అప్పటినుంచి వారి సంసారం మామూలుగానే సాగింది. కార్తవీర్య చక్రవర్తి వాళ్ళింటికి అతిథిగా వచ్చేదాకా. దొమ్మి ఈ వివరాలన్నీ విన్న దగ్గర నుంచి ఆ విపరీత బుద్ధులకి పరశురాముడంటే భయము, జమదగ్ని ముని అంటే చులకనతనము రెండూ పెరిగాయి. అందువల్ల వారు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండి పరశురాముడు ఇంట్లో లేకుండా ఉండే సమయాలు నిర్ణయంగా తెలుసుకున్నారు. ఆ తరువాత ఒకనాడు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి క్షత్రియ యువకులు కొన్ని వందల మంది జమదగ్ని ఆశ్రమం మీదికి దొమ్మిగా వెళ్ళిపడ్డారు. మహర్షి సమాధిగతుడై నిశ్చలంగా ఉన్నాడు. వీరు ఆశ్రమాన్ని చెయ్యగలిగినంత చెల్లాచెదురు చేశారు. పరమశాంతుడై సమాధిగతుడైన మహర్షిని చిత్రహింసలు పెట్టారు. రేణుకాదేవి కాళ్ళ వేళ్లాపడి ప్రతిమాలింది. ఆశ్రమవాసులంతా అంగలార్చి చేతులెత్తి నమస్కరించి ప్రార్థించారు. అయినా ఆ మూర్ఖులు ఆగలేదు. ఎవరి కన్నీళ్లు వాళ్ళని ఆపలేకపోయాయి. భర్తను వాళ్ళు వధించబోతున్నారని తెలిసి రేణుకాదేవి శోకావేశంలో గుండెలు పగిలేలాగా ఏడుస్తూ తన చివరి కొడుకు వస్తే తమని రక్షించగలుగుతాడని రామా రామా అని 21 సార్లు అడవంతా మారుమోగేటట్లు పిలిచింది. అయినా ఆ పిలుపు పరశురాముడికి అందనే లేదు. ఏ పాపమూ ఎరుగక శాంతుడై కరుణామయుడై తపపరాయణుడై నిశ్చలుడై ఉన్న జమదగ్నిముని తలను నిర్దయగా నరికి వికటాట్టహాసాలు చేసి మళ్ళీ రాముడు వచ్చే వేళ అవుతోందని ఆ క్షత్రియ పాంసనులు పారిపోయారు. ఆశ్రమ పదమంతా శోకంతో నిండిపోయింది. పర్ణశాలలు కూలిపోయి ఉన్నాయి. అగ్నివేదికలు విరిగిపోయి ఉన్నాయి. తపస్సుల హృదయాలన్నీ ముక్కలు ముక్కలై ఉన్నాయి. రేణుకాదేవి మూర్తీభవించిన శోకదేవతలాగా ఉంది. 2 ముక్కలై తలో చోటా పడి నెత్తుటి వరదల్లో దొర్లుతూ ఉన్న తన భర్త శరీరాన్ని ఒక చోటుకు చేర్చుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ ఇల్లాలిని ఎలా ఓదార్చాలో తెలియక శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు మునిజనులంతా. కొంతసేపటికి పరశురాముడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఏం మిగిలి ఉంది? తన వంతు దుఃఖం మాత్రమే తనకు మిగిలి ఉంది. ఛీ ఛీ, నాది పాడు జన్మ. నా మూలంగా నా తండ్రికి ఈ కుక్కచావు వచ్చింది. ధనుర్వేదం సాంగంగా సాధించి ఏం ఫలం? సాక్షాత్ పరమేశ్వరుడికి శిష్యుణ్ణై ఏం ఫలం? కార్తవీర్యుడి 1000 చేతులు నరికి ఏం ఫలం? అవన్నీ చివరకు నా తండ్రిని చంపుకునేందుకే ఉపకరించినాయి అని పరిపరి విధాలా తన్ను తానే నిందించుకుంటూ ఆ కడసారి పిల్లవాడు పసివాడిలాగా వలవలా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న పరశురాముణ్ణి చూచి మునివృద్ధులంతా అతన్ని ఓదార్చబోయి తామే వెక్కి వెక్కి ఏడవసాగారు. అలా కొంతసేపు గడిచాక పరశురాముడు తన్ను తానే సంభాళించుకున్నాడు. చూస్తుండగానే అతని దుఃఖమంతా మహోగ్ర క్రోధంలోకి పరిణమించింది. ఒళ్ళు ఉబ్బింది, పెదవులు అదరసాగినాయి, పళ్ళు బిగుసుకున్నాయి, ముఖం గాండ్రించింది. ఛీ, చేతగాని చవటలాగా నేనేడవడమేమిటి? ఒక సింహనాదం అతనిలోంచి వెలువడింది. తక్షణమే కూలిన ఇంట్లో ఒక మూలపడి ఉన్న ధనుస్సు, అంబుల పొది అతని భుజాలకెక్కినాయి. ఈ వీరావేశం చూసి అప్పటికే జరిగిన హింసకు పరితపిస్తున్న ఆశ్రమవాసులు, అతని సోదరులు గడగడా వణికిపోయారు. ఓరి తండ్రి, బ్రాహ్మణులకు హింస తగదురా అని వాళ్ల కళ్ళు నీళ్లు పెట్టుకుని బ్రతిమాలారు. అయినా పరశురాముడు పిచ్చి పట్టిన సింహంలాగా దూసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం సరాసరి మాహిష్మతి నగరానికి వెళ్ళి అక్కడ విజయోత్సవ సమారంభంలో విర్రవీగుతున్న హంతక క్షత్రియులందరినీ ఓచకోతగా నరికి ముక్కలు చేశాడు. తరువాత ఊరంతా వెతికి కనబడ్డ క్షత్రియుణ్ణి ప్రతి వాణ్ణి నరికి పోగులు పెట్టాడు. ఇంకా నరకడానికి క్షత్రియుడు కనపడక వెనుదిరిగి ఆశ్రమానికి వచ్చాడు.
హృదయంలో కోపావేశం అణుమాత్రమైనా తగ్గలేదు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా శోకమూర్తి తల్లి, ఇంకా ఎదురుగా నెత్తుటి మడుగులో తన తండ్రి, తన వల్ల చచ్చిన తండ్రి. రాముడు క్రోధ శోక వేగాలతో ఉన్మత్తుడులాగా ఉన్నాడు. తన ఆవేశాన్ని సంభాళించుకోలేక పరశురాముడు గుంపులు తేరి ఉన్న మునిమండలి సమక్షంలో బల్లెపు పోటు తిన్న మదగజంలాగా ఘీంకరిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. అమ్మ నా కోసం 21 సార్లు పిలిచిందట. నా పేరు విని కూడా ఆ క్షత్రియాధములు ఆగలేదు కనుక నేను ఈ భూమండలం అంతా 21 సార్లు తిరిగి తిరిగి వెతికి నేను క్షత్రియుణ్ణి అన్న ప్రతి పాపిని నరికి ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. ఇది సత్యం. పాపిష్ఠులను చంపితే అది పాపం కాదు. ఆ ప్రతిజ్ఞ విని మునిజనులంతా నిశ్చేష్టులై నోళ్లు తెరుచుకుని నిలబడిపోయారు. రేణుకాదేవి మాత్రం లేచి వచ్చి కళ్ళు తుడిచేసుకుని కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఓరి నాయనా అలాగే చేద్దు గాని ముందు మా సంస్కారాలు కానీ అన్నది శోకము గాంభీర్యము కలిసిన కంఠంతో. పరశురాముడు తల్లి వంక నిబ్బరంగా చూశాడు. తల్లి తన మాట కాదనటం లేదు, అంతే చాలు. తల్లి చెప్పినట్లు చెయ్యటమే తన ప్రథమ కర్తవ్యం. తల్లి చెప్పుకుపోతోంది, బాబు నీ తండ్రికి ఈ పాడుచోట సంస్కారం చెయ్యరాదు. ఒక కావిడి తీసుకురా. ఒక పక్క మీ నాన్నగారి శవాన్ని, మరో పక్క జీవచ్ఛవాన్ని నన్ను కూర్చోపెట్టు. కావిడి భుజాన్ని తగిలించుకుని దక్షిణ పశ్చిమంగా నడు. ఏ చోట ఆగు అని అశరీరవాణి పలుకుతుందో అక్కడ సర్వలోకోత్తరుడైన ఆచార్యుడు లభిస్తాడు నీకు. ఆయన చెప్పినట్టుగా మా ఇద్దరికీ సంస్కారాలు చేద్దుగాని నడు. పరశురాముడు క్షణాల్లో అన్నీ సిద్ధం చేశాడు. సోదరులు కొందరు మునివృద్ధులు బయలుదేరారు. గురు సన్నిధి. ప్రయాణం బహువేగంగా సాగిపోతుంది. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఏ మూల నుంచి ఆకాశవాణి వినిపిస్తుందో అని అంతా జాగరూకులై ఉన్నారు. పట్టణాలు, పల్లెలు, క్షేత్రాలు, తీర్థాలు, ఏళ్ళు, వాగులు, కొండలు, గుట్టలు, మెరకలు, అడవులు, తోటలు, పొలాలు ఎన్నెన్నో దాటిపోతున్నాయి. ఎక్కడా శరీరవాణి వినిపించనే లేదు. పరశురాముడు మహావేగంతో నడుస్తున్నాడు. అసలే అతని నడక తొందర. ఇప్పుడు హృదయోద్వేగం వల్ల అది మరింత తొందరగా ఉంది. సహ్యాద్రి పరిసరాల్లో ప్రయాణం సాగుతోంది. దారిలో ఏదో గ్రామం తగిలింది. ఆమలకి గ్రామమంట ఆ ఊరి పేరు. అక్కడి ప్రజలు చెప్పారు. అది దాటి ముందుకు పోతూ ఉంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక చిన్న ఆశ్రమ పదంలాగా అల్లంత దూరంలో కనిపిస్తోంది. తమ నడక కూడా అటే సాగవలసి ఉంది. పరశురాముడు అడుగులు సాగించబోయాడు. ఎక్కడి నుంచో మేఘ గంభీరమైన స్వరం, ఆగు. అందరూ అన్ని వైపులా చూశారు. ఆ ప్రాంతంలో నరసంచారమే లేదు. మళ్ళీ అడుగు కదపబోయాడు రాముడు. మళ్ళీ అదే కంఠం, ఆగు. అదే అశరీరవాణి. అందరికీ నిశ్చయమైంది. పరశురాముడు నడక ఆపి తల్లి వంక చూశాడు. ఆమె తపస్సమాధిలో ఉన్నట్లుగా కూర్చుని ఉంది కావడిలో. ఆమె మాటలు కూడా మరో లోకంలోంచి వస్తున్నట్లే ఉన్నాయి. నాయనా, ఆ కనిపించేది పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయాశ్రమం. ఆ మహనీయుణ్ణి గురించి మీ నాన్నగారు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు కదా. వెళ్ళు, ప్రార్థించు. ఆ స్వామిని ఆచార్యుడిగా వరించు. ఆయన ఆజ్ఞ చొప్పున మాకు సంస్కార విధులు నిర్వర్తించు. ఇదిగో ఈ కనిపించేది అమృతామలక వృక్షం. ఇందులో బ్రహ్మ విష్ణు అంశలు రెండూ ఉన్నాయి. నువ్వు దీన్ని అధిరోహించి మహేశ్వరాత్మకులైన మీ తండ్రి గారిని ధ్యానించు. అప్పుడు ఇది త్రిమూర్త్యాత్మకమవుతుంది. ఇది దత్తాత్రేయులకు అత్యంత ప్రియమైనది. దీన్ని సేవిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ మాటలు విని శిరసాధరించాడు రాముడు. పిమ్మట ఆ అమృతామలక వృక్షం క్రిందనే తన తల్లిని ఉంచి తానాశ్రమం లోపలికి నడిచాడు. అలా లోపలికెళ్ళిన పరశురాముడికి ఎదురుగా తెగ తాగి మత్తెక్కి ఒళ్ళు తెలియక కట్టుకున్న గుడ్డ కూడా ఊడిపోయిన స్థితిలో ఉండి ఇంకా తాగుతూ పక్కనున్న యువతితో అసహ్యపు సరసాలాడుతున్న ఒక వింత మనిషి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడటంతోనే పరమ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధిగల పరశురాముడు తన తండ్రి అప్పుడప్పుడు చెప్పిన లక్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని సమన్వయించుకొని ఆయనే దత్తాత్రేయ స్వామి అని గుర్తించాడు. గుర్తించిందే తడవుగా పోయి స్వామి పాదాల మీద వాలి, స్వామి, నువ్వు కృపాసముద్రుడివి. నేను తండ్రికి సంస్కారం చెయ్యాలని శవాన్ని మోసుకొని వచ్చాను. నాకు ఆ విధానం తెలిపి నాకు ఆచార్యత్వం వహించి నన్ను అనుగ్రహించు అని వినయంతో దీనంగా ప్రార్థించాడు. స్వామి ఒక విదిలించుకున్నాడు. హే ఎర్రి బాపనోడా, ఈ ధర్మాలు గీరమాలు మనం ఎరగం. సూతుండావుగా, మనకు తోసినట్టు మానం సేతాం. ఇందులోనే రంజుంది. నా మానాన్ని నన్నొగ్గేసి నువ్వెంటనే చెక్కేయి. స్వామి నాటకం నుంచి మంచి పసందుగా నడిపాడు.
కానీ నిశ్చల భక్తిశీలుడైన పరశురాముడు వలలో పడలేదు. స్వామి, నువ్వెరగని ధర్మాలు లేవు. అఖిల మునులకు దేవతలకు నానావిధ జ్ఞాన విజ్ఞానాలను అనుగ్రహించే పరమగురువువి నువ్వే సకల జగద్గురువువు. నువ్వొక్కడివే యోగేశ్వరుడివి. ఋషికులాల్లో ఇది సుప్రసిద్ధమైన విషయం, ఇందులో నాకు సందేహం లేదు అని వినమిత గాత్రుడై చేతులు జోడించి మనవి చేశాడు. అది విని డబ్బాలో రాళ్ళు గలబరించి మోగించినట్టు భళ్ళున నవ్వాడు స్వామి. ఒరే, మీ బాపనోళ్లకు కొస ఎర్రి ఉందిరా, కళ్ళు కాపట్టలేదేంట్రా? ఏటి నా కొళ్ళు తెలియటం లేదనుకుంటున్నావా ఏంటి? కావాలనే గుడ్డలొగ్గేశానురా. అసలు ఎప్పుడు మాత్రం గుడ్డలు ఎందుకు వేసుకోవాలేంటి? ఓడి సంగతి నాకెందుకు? వేసుకోనంటే వేసుకోనంతే, మరి తిరుగులేదు. తాగుతాను, ఇదిగో నా బుల్లి. ఒసే ఇట్రాయే, ఒళ్ళో కూకో. ఇదే నాకు సొరగం. మీ బాపనముండా వాళ్ళు నన్ను సూత్తేనే దూరంగా పోయి గోదాట్టో మునుగుతారా? ఒరేయ్, నన్నట్టుకుని గురువునంటావేంట్రా? నువ్వు కూడా ఓ చుక్కేసుకున్నావేంట్రా కర్మ? స్వామి తన నాటకం కొనసాగిస్తూనే ఉన్నాడు. పరశురాముడు చెలించలేదు. అతడు నిబ్బరమైన కంఠంతో ఇలా అన్నాడు. స్వామి, నువ్వెట్లా బయటకు కనిపించినా నువ్వు మహానుభావుడివి. ఈ విషయంలో నాకు సందేహం లేదు. అమ్మ కూడా అలాగే చెప్పింది. నువ్వు చెప్పినట్టు పితృ సంస్కారం చెయ్యమని కాచుకొని ఉంది. ఆ మాట వింటూనే స్వామి ఉలిక్కిపడి, ఏమిటి, అమ్మ వచ్చిందా అంటూ తఠాలను లేచిపోయాడు. అలా లేచే లోపల ఆ వికృతాకారం పోయి మహనీయమైన బ్రహ్మతేజోమయమైన ఆకారం వచ్చింది. ఒంటి మీదికి మంచి కాషాయ వస్త్రాలు హుందాగా వచ్చినాయి. పక్కనున్న పానపాత్రలు పడుచుపిల్ల మాయమైపోయినాయి. ఈ మార్పులు చూసి పరశురాముడు అంతగా ఆశ్చర్యపోలేదు. దత్తాత్రేయ స్వామి ఆ సముచితాకారంతో గబగబా నడిచి ససంభ్రముడై రేణుకాదేవిని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దోసిలొగ్గి ఆ తల్లినిలా స్తుతి చేయడం ప్రారంభించాడు. అమ్మా, నీ ఒక్కతివే నమస్కరింపదగిన దానివి. శర్వాణి, నువ్వు సర్వహృదయాంతర్వర్తినివి. అయినా నువ్వు మహాయోగులకు కూడా అందవు. దేవేసి, ప్రాణులను ఈ సంసార మహాసాగరాన్ని దాటించే ఓడవు నువ్వు. ఓ సురేశ్వరి, ఈ 3 లోకాలలో ఉన్న ఏకైక సత్యవస్తువు నువ్వే. అందువల్లనే నువ్వు ఏకవీరవు. అద్వితీయమైన ఈ అనంత రూపాలతో కనిపించేది నువ్వే తల్లి. అట్టి నీకు నమస్కారం. స్వామి స్తుతి చేస్తుంటే రేణుకాదేవి గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. పరశురాముడు ఆశ్చర్యపోతున్నాడు. అంతటి మేధావికి కూడా ఏదో సమన్వయం కాక గిజగిజలాడసాగాడు. నోరు తెరిచి అడిగేలోగా స్వామి స్తుతిని ముగించి అటుపై జమదగ్ని శవానికి పాదాభివందనం చేసి లేచి పరశురాముడి వంక తిరిగి, నాయనా, నువ్వు ముందర సర్వతీర్థాలలోనూ స్నానం చేసిరా, తరువాత సంగతి తరువాత చెబుతాను అన్నాడు. అది వినడంతోటే పరశురాముడు ఒక బాణాన్ని సంధించి అభిమంత్రించి సహ్యాద్రికేసి కొట్టాడు. ఆ దెబ్బకు సహ్యాద్రికి పెద్ద రంధ్రం పడి అందులో నుంచి గంగా, యమున, సరస్వతి, కృష్ణ, బ్రహ్మపుత్రాది సమస్త పుణ్యనదీ జలాలు ప్రవహించసాగినాయి. పరశురాముడు ఆ జలాల్లో స్నానం చేసి క్షణాల్లో స్వామి దగ్గరకు వచ్చాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి స్వామి పరమానందపడ్డాడు. సంస్కారం. తరువాత స్వామి ఉపదేశం చొప్పున పరశురాముడు అగ్నిని ప్రతిష్ఠించి శాస్త్రానుసారంగా పితృ సంస్కార కర్మ చేయసాగాడు. అప్పుడు రేణుకాదేవి ఒంటి నిండా ఆభరణాలు అలంకరించుకుని రామ దత్తాత్రేయుల్నిద్దరినీ పిలిచి, నాయనలారా, నేను భర్తతో కలిసి స్వస్థానానికి వెళ్ళిపోతున్నాను అంది. అది విని హృదయంలో పొంగిన శోకవేగం వల్ల బేలపడి చూస్తున్న పరశురాముడి వంక చూసి ఆ తల్లి గంభీర స్వరంతో ఇలా అంది. రామా, గురువుని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని సేవించుకో, చేసిన ప్రతిజ్ఞను సఫలం చేసుకో. అలా పరశురాముణ్ణి ఉద్బోధించి ఇక ఆలస్యం చెయ్యకుండా చితికి నమస్కరించి అందరూ చూస్తుండగా చితిలో ప్రవేశించింది. ఆ తరువాత దత్తస్వామి ఆచార్యత్వంలో పరశురాముడు సోదర సహితుడై తల్లిదండ్రులిద్దరికీ ఉత్తరక్రియలు పూర్తి చేశాడు. అప్పుడు వారి పైతృక కర్మకు సంతోషించిన రేణుకా జమదగ్నులు ఆకాశంలో దేదీప్యమైన విగ్రహులై సాక్షాత్కరించారు. వారిని దర్శించి నమస్కారాదులు చేసి ఆశీస్సులు పొందారు సోదరులు. ఆ తరువాత ఆచార్యులైన దత్తస్వామిని అర్చించి బ్రాహ్మణులకు స్వస్తివచనాలు చెప్పి వెంట వచ్చిన మునిజనులందరినీ సాగనంపి సోదరులను కూడా వెనక్కి పంపేశాడు పరశురాముడు. ఆ తరువాత తన తల్లి కడపటి మాటలు గుర్తు తెచ్చుకుని మహా క్రోధావేశ పరవశుడై తన ప్రతిజ్ఞను తీర్చుకునేందుకు దేశం మీద పడ్డాడు. మొత్తం 21 మార్లు భూమి నలుమూలలా తిరిగి క్షత్రియుణ్ణని తల ఎత్తిన వాడినల్లా నరికేసి భూమిని దాదాపు క్షత్రియరహితం చేశాడు. అప్పటికి హృదయం శాంతించి ప్రణీతా నదిలో స్నానం చేసి ఆయుధాలను కడుక్కొని తీరాన నిలబడి జరిగినదంతా సింహావలోకనం చేసుకున్నాడు. తాను ధర్మమే చేశాడు,
కానీ ఆ చెయ్యటంలో తాను ప్రణీతా నదిలో కడుక్కున్నా పోనిది ఇంకా కొంత తన దగ్గర మిగిలిపోయిందనిపించింది. అది తలుచుకొని అతను విచారించి ఏమి చెయ్యాలా అని ఆలోచించాడు. వెనువెంటనే నిర్ణయం హృదయానికి స్ఫురించింది. దాంతో హృదయం తేలికపడింది. అప్పుడతను మళ్లీ దత్తాశ్రమానికి వెళ్ళి స్వామిని సందర్శించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుందామని నిశ్చయించుకుని సహ్యాద్రికి వెళుతూ ఉండగా దారిలో రేణుకా జమదగ్నులు సాక్షాత్కరించారు. ససంభ్రమంగా సాష్టాంగవందనం చేసి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డ ముద్దుబిడ్డను చూసి జమదగ్ని, రామా, నీ పనికి తృప్తి చెందాము. కానీ హింస వల్ల రావాల్సిన పాపం రానే వచ్చింది నీకు. కనుక అది పోయేందుకు యజ్ఞం చెయ్యి అన్నాడు. అది విని బ్రహ్మచారికి తనకు యజ్ఞం ఎలా కుదురుతుందా అని ఆలోచనలో పడి తికమక పడుతున్న పుత్రుణ్ణి చూసి రేణుకాదేవి ఇలా అంది, నాయనా, భార్య లేని నాకు యజ్ఞమేమిటనుకోకు. ఒక బంగారపు బొమ్మను భార్యస్థానంలో పెట్టుకో. ఆ విధానం ఒకటి ఉంది. దత్తాత్రేయ స్వామిని ఆచార్యుడిగా వరించుకో. ఆయనన్నీ చేయిస్తాడు. కశ్యపాదులను ఋత్విక్కులుగా పిలుచుకో. సంపూర్ణమైన దక్షిణలియ్యి. యజ్ఞం వైభవంగా నిర్వర్తించు. ఆ మాట విని సందేహం తీరి పరశురాముడు తల్లిదండ్రులకు సముచిత సపర్యలు చేశాడు. వారంతర్ధానం పొందారు. పాప పరిహారం. ఆ తరువాత తానింత హింసాపరుణ్ణయ్యానే అని చాలా పశ్చాత్తాపపడ్డాడు పరశురాముడు. చివరకు తల్లి తండ్రి కనిపించి కూడా తనకు పాపమంటిందని ఖాయం చేశారు. మరి ఇలాంటి పాపిని దత్తాత్రేయ స్వామి శిష్యుడిగా పరిగ్రహిస్తాడో లేదో. ఆయన ఆశ్రమం పేరు ఏకవీరాశ్రమం. ఆ ఆశ్రమంలో నివసించే వారందరూ శాంతి నిధానులైన పరమ మహర్షులే. అలాంటి వారంతా పరమహింసకుడైన తనను చూచి ఎంత అసహించుకుంటారో కదా అని ఈ రకంగా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అహింసావ్రత పరాయణులై సర్వభూతాలకు అభయప్రదానం చేసి సాత్వికతా పతాకాలుగా జీవితాలు గడుపుతున్న అక్కడి ఆశ్రమవాసులకు పరమరాజసంతోనూ క్రోధంతోనూ హింసాపరత్వంతోనూ క్రూరమై ఉన్న తన ముఖాన్ని చూపించడం ఇష్టం లేక ఆ పరశురాముడు పొదలచాటుగా నడిచి దత్తస్వామి దగ్గరకు చేరాడు. తీరా అంత చాటుగా తను వెడితే అక్కడ స్వామి దేవతలు, సిద్ధులు, మునులు, బ్రాహ్మణులు, భక్తులు నిండిన సభలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ అసలు స్వామి దర్శనం దక్కుతుందని నమ్మకం ఏమిటి? అసలే తనలాంటి పాపికి ఆయన ఆచార్యత్వం అంగీకరిస్తాడా, అంగీకరించడా అని ఒక సందేహమాయే. ఇప్పుడు తాను వెళ్ళి అడిగితే ముందు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించినట్లు అవుతుంది. దొరికిన స్వామిని వదిలిపెట్టుకుపోతే అది ఇటు తల్లిదండ్రులకు ఆపచారమే అవుతుంది, అటు శ్రీ గురుమూర్తికి అవమానం అవుతుంది. కనుక ఏమైతే అదవుతుంది, పోయి దర్శనం చేయవలసిందే అని ఈ విధంగా నిర్ణయించుకొని ఒదిగి ఒదిగి ఒక పక్క నుంచి మెల్లగా నవ్వుతూ భయంగా స్వామి దగ్గరకు వెళ్ళి పాదాల మీద పడి నమస్కరించాడు. ఇతన్ని చూడంగానే స్వామి పరమానందపడి చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఆదరణ చూసి పరశురాముడికి దుఃఖం మరింత ఎక్కువైంది. సహజమైన గాంభీర్యం చేత తన భావాన్ని అణుచుకుని ఏదో స్తుతి చెయ్యబోయాడు. కానీ అతని పెదవులు, కంఠము వణికి మాట గద్గదమైంది. అతని హృదయంలోని ఆవేదనను గ్రహించిన స్వామి సకల జగత్ సమ్మోహకమైన ఆనంద నిలయమైన తన చిరునవ్వుని వెలయించి ఇలా అన్నాడు, రామా, ఏమిటిది? నువ్విలా అయిపోతున్నావు? నువ్వెవరివనుకుంటున్నావు? నువ్వు ప్రాకృత మానవుడి వసలే కాదు, సామాన్య బ్రాహ్మణుడివి అంతకు ముందే కాదు. నువ్వు సాక్షాత్ విష్ణువువేనయ్యా, సాక్షాత్ విష్ణువువు. లోకంలో దుష్టులను సంహరించడానికి అవతరించావు. గుర్తు రావడం లేదా? పోనీ మేధావివి కదా, ఆలోచించు. నువ్వు విష్ణువువి కాకపోతే కార్తవీర్యుణ్ణి ఒంటరిగా చంపగలగడం ఎలా కుదురుతుంది? భూమి మీద ఉన్న ఇంతమంది క్షత్రియ వీరుల్ని నొసట చెమట చుక్క పొటమరించకుండా ఎలా చంపగలిగావు? నువ్వు విష్ణువువి. అది విని పరశురాముడు చేతులు జోడించి, దేవా, నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు? నేనేమిటి, విష్ణువేమిటి? ఈశ్వర సంకల్పం అలా ఉంది. ఆయన కృప నాపై ఉంది. అందువల్ల క్షత్రియుల్ని చంపగలిగాను. స్వామి, నన్ను గర్విని చెయ్యకు. నేను గురువైన నీకు, దేవతలకు, సకల బ్రాహ్మణ కుటుంబాలకు బానిసను. దేవా, నేనిప్పుడు దేవర్షి పితృ తృప్తి సంపాదకంగా సమస్త పాపక్షయంగా ఒక మహాయాగాన్ని చేయబూనుకున్నాను. అది నీ సహాయం ఉంటే గానీ జరగదు. మరొకరు సమర్థులు లేరు. కనుక నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. పితృదేవతల ఆజ్ఞ చొప్పున నేను సంకల్పిస్తున్న ఈ యాగానికి నువ్వు ఆచార్యత్వానికి అంగీకరించి నన్ను కృతార్థుని చెయ్యవలసింది అని పలికి స్వామి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి సాగిలపడి నమస్కరించాడు. దత్తస్వామి నోటికి నిండుగా నవ్వి, ఆ మాత్రానికి ఇంతెందుకయ్యా, అలాగే కానీ అన్నాడు తేలిగ్గా. పరశురాముడు ఎంతో సంతోషించి స్వామి అనుజ్ఞతో ఆ సహ్యాద్రి మీదే లోకోత్తరమైన యజ్ఞశాలను నిర్మించి
కశ్యపాది మహర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని శుభముహూర్తంలో యాగారంభం చేశాడు. ఒక ప్రక్క దత్తాత్రేయ స్వామి, మరొక ప్రక్క కశ్యప మహర్షి 1000 కళ్ళు పెట్టుకొని అనుక్షణం కనిపెట్టి ఉండగా యజ్ఞ కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా మహావైభవంగా నడుస్తున్నాయి. సమస్త క్షత్రియుల్ని జయించి భూమండలాన్ని మొత్తాన్ని గెలుచుకొని వచ్చిన పరశురాముడి యజ్ఞంలో వైభవానికి లోటేముంది? అక్కడ అన్నదానాలేమిటి, స్వర్ణదానాలేమిటి, ఇతర దానాలేమిటి గంగా ప్రవాహంలాగా జరగసాగినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఇక పుచ్చుకునేవారు దొరక్క వెతుక్కోవలసి వచ్చింది. ఇక దత్తస్వామి స్వయంగా ఆచార్యత్వం వహించిన యజ్ఞంలో తాము ఋత్విక్కులమయ్యామంతే చాలని మహర్షులంతా పొంగిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అలాంటి యజ్ఞంలో హవిర్భాగాలు అందుకోవడమే తమ భాగ్యమని దేవతలు స్వయంగా ప్రత్యక్ష రూపాలతో వచ్చి హవిస్సులు అందుకొని వెళ్తున్నారు. పరశురాముడి పుణ్యమా అని ఆనాటి సభలో ఉన్న సామాన్య మానవులంతా కూడా దేవతలందరినీ ప్రత్యక్షంగా చూశారు. ఆ ఋత్విక్కులే కాక ఆ యజ్ఞానికి సదస్యులుగా అనేక మంది మహర్షులు వచ్చారు. ఆ వచ్చిన వారంతా సందు చిక్కినప్పుడల్లా వేలం వెర్రిగా దత్తాత్రేయ స్వామి చుట్టూ మూగి ఆయన ఉపదేశాలను చెవులు నిక్కబెట్టుకుని పరమశ్రద్ధగా వింటుండేవారు. ఇదేం స్వామి, వారేమో నియమపాలనంలో పరాకాష్ఠను పొందినవారు. స్వామి ఏ నియమమూ లేని అడ్డదిడ్డపు మనిషి. మరి ఈ మునులంతా ఆ వెర్రి బైరాగి చుట్టూ మూగి వదలరు. అదేమి చిత్రమో. పింగళనాగుడు అనే మునికుమారుడికి ఆ యజ్ఞంలో చిన్న ఆర్త్విజ్యం ఒకటి ఇచ్చారు. అతను యువకుడు, పండితుడు, శివభక్తి కలవాడు, నిజాయితీ గల సాధకుడు, అన్నిటినీ మించి వినయశీలి. అతనికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. అసలు ఈ యజ్ఞమే విచిత్రమైనదిగా ఉంది. యజమాని బ్రహ్మచారి. అది చాలక అధ్వర్యుడు యతి యతి అంటున్నారు ఆయన్ని. ఏమి యతో ఏమి లోకమో. ఒక దండకమండలాలు లేవు, ఒక కాషాయమే కట్టాలని నియమం లేదు. అంతెత్తున జటలు, బారెడు గడ్డాలు, పోని ప్రణవస్మరణమైనా సరిగా చేస్తున్నట్టు కనబడరు. ఇవాళేదో కాసేపు అనుష్ఠానమేదో చేసినట్టు కనిపించాడనుకుంటే అంతలో పిల్ల మోకల్ని పోగేసుకొని వెర్రి హాస్యాలు ఆడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తే చేశాడు, చివరి కుక్కల్ని ముట్టుకుంటాడు. ఇదేమి కర్మమో గాని ఇంతమంది మునీశ్వరులు, స్మృతికర్తలు ఉన్నారు. స్నానం చెయ్యకుండా యజ్ఞశాలలోకి వస్తావేమయ్యా అన్న పాపాన పోరు కదా. పోయి ఆయన కాళ్లే పట్టుకుంటారు. ఏది ఏమైనా ఆయన నవ్వినప్పుడు చూడాలి. ఆ నవ్వులో మాత్రం జగన్మోహిని మించిన సమ్మోహకత్వం ఏదో ఉంది. ఖాయం ఈ ముసలివారంతా అందుకు బుట్టలో పడ్డవారేనా? అయితే ఈ మునులు తెలివి తక్కువ వాళ్ళవటానికి వీల్లేదు. నాకు తెలియని రహస్యమేదో అందులో ఉన్నాదన్నమాట. మందబుద్ధినై నేనది గ్రహించలేకుండా ఉన్నానన్నమాట. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవాలంతేగాని అతి తెలివి ఆలోచనలు చేయరాదు. అయితే ఎవరిని అడగాలి, ఎవరినో ఎందుకు, ఆయన్నే అడిగితే అసలు విషయం స్పష్టంగా తెలుస్తుంది అని ఇలా ఆలోచించుకొని ఆ పింగళనాగుడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద ఏకాంతంగా కూర్చున్నాడు. ఇది మంచి సమయమని పింగళనాగుడు తటాలను పోయి స్వామి కాళ్లకు మొక్కి దోసిలి పెట్టి, అయ్యా నాకొక సందేహం ఉంది, తీర్చాలన్నాడు. చెప్పు అన్నట్టు తల ఊపాడు స్వామి. కూర్చోమని సంజ్ఞ చేశాడు. అతను స్వామికి ఎదురుగా స్థిరాసనంలో కూర్చొని వినయంగా ఇలా అడిగాడు. అయ్యా, ఇలాంటి ప్రశ్న వేస్తున్నానని కోపగించకండి. తప్పు ఉంటే క్షమించి దయతలిచి నా తప్పు దిద్దండి. వేదశాస్త్రాలే పరమ ప్రమాణమని చిన్నప్పటి నుంచి గురువులందరూ చెప్పారు. కాదన్న వారొక్కరూ కనిపించలేదు. ఆ వేదశాస్త్రాల్లో మనుష్యులకి 4 వర్ణాలని, 4 ఆశ్రమాలని ఒక ధర్మ వ్యవస్థ నిర్ణయింపబడి ఉన్నది. ఇప్పుడు ఈ యాగంలో చేరిన మునీశ్వరులంతా కూడా ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నారు, దాన్నే ప్రవచిస్తున్నారు కూడా. మరి మీరేమో ఆ ధర్మానికి అచ్చం తలక్రిందులుగా వ్యవహరిస్తున్నారు. ఇటు యజ్ఞం చేయిస్తున్నారు, అటు పోయి కళ్ళు ముంత ఖాళీ చేసి వస్తున్నారు. పైగా ఆశ్రమంలో తమ గదిలో ఒక యువతి ఉందని ప్రతీతి. ఇదంతా చూడగా మీరు ధర్మం అంటే ఏమాత్రం లక్ష్యము గౌరవము లేనివారేమో అనిపిస్తుంది. అయితే మునీశ్వరులంతా కూడా మిమ్మల్ని గురువు కన్నా అధికంగా ఆరాధిస్తున్నారు. ఇదే నాకు అంతుపట్టని చిత్రంగా ఉంది. నాకు తెలియని ధర్మ సూక్ష్మం ఏదో ఉందనిపిస్తుంది. దయచేసి నాకు అవి వివరించండి. అసలు మీరే వర్ణంలోకి, ఏ ఆశ్రమంలోకి వస్తారు? మీదే సంప్రదాయం? సంప్రదాయాన్ని మీకు ఇచ్చిన గురువెవరు? ఈ సంప్రదాయం వల్ల మీకేం సిద్ధి వచ్చింది? లోకంలో అందరూ ఆశ్రయిస్తున్న సంప్రదాయాన్ని వదిలి మీరే సంప్రదాయాన్ని ఎందుకు గ్రహించారు? ఎవరెవరు ఏ ఏ సంప్రదాయాన్ని అనుసరించడానికి అర్హులు? అయ్యా, దయతలిచి నా సందేహాలన్నీ తీర్చవలసింది. ఈ ప్రశ్న పరంపరలను విని స్వామి తల పంకించి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. మునీంద్ర, నువ్వన్నది నిజం. వర్ణాలు 4,
ఆశ్రమాలు 4. ఇదే సిద్ధాంతం. వేదమే ప్రమాణం. దాన్ని మించిన ప్రమాణం మరోటి లేదు. అదంతే, దానికి తిరుగులేదు. కానీ వేదం అనంతమయ్యా. నాది 5వ ఆశ్రమం. ఇది కూడా వేద సిద్ధమే. చరాలని అచరాలని భేదం లేకుండా సమస్త జగత్తును ఆత్మరూపంగా ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ 5వ ఆశ్రమం. అరిషడ్వర్గాలను జయించి ద్వంద్వాతీతుడై సర్వభూతాలలోనూ తననే ఎవడు చూస్తూ ఉంటాడో వాడిది ఈ పంచమాశ్రమం. తెలిసిందా మరి? నేను చెప్పిన ఈ తత్వం నీ 4 ఆశ్రమాల్లోనూ ఎక్కడైనా ఉన్నదా చెప్పు. నువ్వు చెప్పలేవులే, అందుకు సిగ్గుపడక్కర్లేదు. బ్రహ్మవాదులైన వారికి మాత్రమే ఇది తెలుస్తుంది. చతురాశ్రమాలకి అవతల ఉన్న ఈ అతీతాశ్రమాన్ని చేరుకోవడానికే వేదమాత ఆ చతురాశ్రమాల్ని ఏర్పరిచింది. నాయన, తత్వం తెలియక తెలిసిన వారి దగ్గర తెలుసుకోక అరకొర చదువుతో అతి తెలివితో నన్ను నిందించేవారు అధోగతి పాలవుతారు. నీవిలాగాక నిజమైన ఆర్తితో సత్యాన్ని అన్వేషించడానికి పూనుకున్నావు కనుక నీ కర్మలు ఫలించి నీ చిత్తం శుద్ధమై నీకు ఈ తత్వం అవగతమవుతుంది. అప్పుడు నీ అంతట నువ్వే ఈ ఆశ్రమంలోకి వస్తావు. అంతేకాని ఇది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది అంతకన్నా కాదు. ఈ ఆశ్రమంలోకి వచ్చాక నాలాగా నువ్వు ఉండవచ్చు. అయితే ఈలోగానే తొందరపడి ఆయన చేశాడు నేనెందుకు చెయ్యకూడదనో, ఆయన చేశాడు కనుక అదే మంచిదయ్యి ఉంటుంది లెమ్మనో నువ్వు నాలాగా చెయ్యరాదు. ఎవడైనా చేశాడో ఇక మరి లేచే పని లేదు. శాశ్వత నరకమే వాడి గతి. నాతో పోల్చుకోనే రాదు. నేను కళ్ళు తాగుతాను, సలసల కాగే సీసము తాగుతాను. ఇటు వచ్చి యువతిని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాను, అటుపోయి భగభగమండే అగ్నిగుండంలో కూర్చుంటాను. ఇటు కుక్కల్ని తాగుతాను, అటు సూర్యమండలాన్ని తడుముతాను. నాలాగా చెయ్యాలనుకునేవాణ్ణి ముందరగా 2వ పనులు చెయ్యమను. బాబూ పింగళనాగా, నీ మీది ప్రీతి వల్ల రహస్యమైనది చెబుతున్నాను విను. నేను ఒకప్పుడు వికృత విపరీత వర్తనంగా కనిపిస్తూ ఉంటాను. అది కేవలం కనిపించడం మాత్రమేనని భావితాత్ములైన ఈ మహర్షి శ్రేష్ఠులంతా ఎరుగుదురు. తరువాత అడిగి చూడు కావాలంటే. ఒకప్పుడు భక్తుల భక్తిని పరీక్షించడానికి, మరొకప్పుడు ప్రియ శిష్యుల అరిష్టాల్ని శమింపజేయడానికి నేను అలా చేయవలసి ఉంటుంది. అది చూసి నువ్వు మోహంలో పడకు. శ్రద్ధగా సత్కర్మలను ఆచరించు. నీ గురువులు చెప్పినట్లుగా ఈ మహర్షులంతా ఆచరించి చూపుతున్నట్టుగా తూచ తప్పకుండా పట్టుదలగా ఆచరించు. అప్పుడు నీకు సత్వరమే తత్వ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకు 5వ ఆశ్రమం అంటే ఏమిటో స్వయంగా తెలుస్తుంది. అలా చెబుతూనే స్వామి తన దక్షిణ హస్తాన్ని పింగళనాగుడి శిరస్సున ఉంచాడు. వెనువెంటనే ఆనందావేశం తన్ను కమ్మివేయగా ఒళ్ళు మరిచిన పింగళనాగుడు లేచి నమస్కరించి స్వామిని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో సకల వేదాంతార్థమో గతార్థమైపోయింది. అలా స్తుతించి చివరికి ఇలా అన్నాడు: సత్యం సత్యం స్వామి, ఆ తత్వమే ఈ దత్తాత్రేయుడు, ఈ స్వామి, ఈ ప్రభువు, ఈ గురువు, ఈ శివుడు. స్వామి, నిన్ను నేను శరణుజొచ్చాను. అజ్ఞానం వల్ల పొరలు కళ్లకు కమ్మి కూసిన కారుకోతలను స్వామి నీవు మనసులో పెట్టుకోకు. నాకు నువ్వే దిక్కు. నన్ను నీ కడుపులో పెట్టుకుని కాపాడు. నన్ను సంసార ఘోర సర్వాన్నించి కాపాడు. పింగళనాగుడు మహావేశంతో ఊగిపోతూ అలా ప్రార్థించగానే దత్తాత్రేయ స్వామి శివరూపం ధరించి నోటిని పెంచి తెరచి రా అన్నాడు. పింగళనాగుడు పరమానంద భరితుడై స్వామి ఉదరంలోకి నడిచాడు. వెంటనే స్వామి లింగాకృతితో అక్కడ స్థిర రూపంగా వెలిసి నిలిచిపోయాడు. అప్పటి నుంచి ఆ క్షేత్రంలో ఆ శివలింగ స్థలం మరింత మహిమాన్వితమై ప్రసిద్ధికెక్కింది. పద్మతీర్థంలో స్నానం చేసి దానాలు చేసి మునిని ఉదరంలో దాచుకున్న ఆ శివలింగానికి, ఆ అమలక వృక్షానికి ప్రదక్షిణ చేసిన వారికి మరుజన్మ ఉండదని ఆ తర్వాత స్వామి మునులకు వివరించాడు. ఆ విధంగా యథార్థ జిజ్ఞాసువైన పింగళనాగుణ్ణి ఉద్ధరించిన తరువాత స్వామి మళ్ళీ తన యథార్థ రూపాన్ని స్వీకరించి వచ్చి యజ్ఞ కార్యక్రమాలను యథావిధిగా నిర్వహింపచేయసాగాడు. జై గురుదేవ దత్తకు జై.